ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ మెగా జాబ్ మేళాస్ నిర్వహించాలి. మన హ్యూమన్ రిసోర్సెస్కి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి ఒక బ్రిడ్జ్గా ఏర్పడి మన రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నూజివీడులో మెగా జాబ్ మేళా నిర్వహించాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. దీని ద్వారా 20 లక్షల కుటుంబాలకి మేలు జరగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా కేవలం ఉపాధి ఉద్యోగాలే కాకుండా ప్రతి కుటుంబం నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే నినాదంతో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక వారి స్థాయిలో వ్యాపారం, ప్రభుత్వ సహకారంతో, బ్యాంకుల సహకారంతో వ్యాపారస్తుల్ని, ఒక వ్యాపారవేత్తని తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా 2047 కల్లా ప్రతి ఒక్క తలసరి ఆదాయాన్ని దాదాపు ఈనాటి లెక్కలతో డాలర్ రేటుతో లెక్కేస్తే 25 నుంచి 30 లక్షల రూపాయలు ప్రతి తలకి తలసరి ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ విధానాలు కానివ్వండి, రాష్ట్రంలో పరిస్థితులు కానీ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా చేతి వృత్తుల వారికి కూడా గొర్రెల కాపర్లకు కానివ్వండి, లేదా నాయ బ్రాహ్మణులకు కానివ్వండి, ఇంకా అందరికీ కూడా వారి వృత్తులను అభివృద్ధి చేస్తానికి కూడా మరి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం చేస్తుంది. ఈ అభివృద్ధితో పాటు వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా, అదేవిధంగా హౌసింగ్, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న దళితులకి, ఎస్టీస్కి ఇంతకుముందు ఇచ్చిన దానికంటే కూడా, అందరికీ ఇచ్చే దానికంటే కూడా యూనిట్ కాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రభుత్వంతో దానికి అదనంగా 50,000, 75,000, ₹1,00,000 కూడా అదనంగా చెల్లించాలని చెప్పేసి కూడా మరి గొప్ప నిర్ణయం తీసుకుంటాం మూలంగా పేదవాళ్ళందరికీ కూడా ఈ గృహ వసతి ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తూ మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం భాగంగా ఇది నిర్వహించాం. మరి యువకులు దాన్ని వినియోగించుకుని భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తాం. ఓకే, దాదాపు 800 మంది సుమారు నిరుద్యోగ యువకులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ జరిగింది. దీనికి మొత్తం 31 కంపెనీలు పేరున్న అపోలో ఫార్మాసిటికల్స్ కానివ్వండి, మెడ్ ప్లస్ ఫార్మసీ కానివ్వండి, అదేవిధంగా రకరకాల కంపెనీలు, బజాజ్ క్యాపిటల్, IIFL, అందరూ పెద్ద ఫైనాన్స్ కంపెనీసు, ఫార్మాసిటికల్ కంపెనీసు, ట్రాన్స్పోర్ట్ కంపెనీసు ఎక్కువగా వచ్చినాయి. వాళ్ళన్నీ అన్నీ మంచి కంపెనీలు కాబట్టి మంచి దాంట్లో ఉద్యోగం సంపాదించడానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి భావిస్తాం. మధ్యాహ్న భోజనం పథకం నిన్ననే క్యాబినెట్ ఆమోదించింది. ఈ జనవరి మాసం నుంచి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు కూడా దాదాపు 475 కాలేజెస్ ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తూ ఉన్నాం. జూనియర్ కాలేజెస్ని వాళ్ళందరికీ కూడా దాదాపు 1,40,00,000-1,50,000 మంది స్టూడెంట్స్కి మధ్యాహ్న భోజన పథకం పెట్టే కార్యక్రమాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేయడం కోసం, మన పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంసిద్ధుల్ని చేయడం కోసం కావాల్సిన మెటీరియల్స్ కానివ్వండి, కోచింగ్ కానివ్వండి, వాటన్నిటిని కూడా అందించడానికి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలని ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేటాయిస్తుందని కూడా మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.